యూపీలో ఓ ఆంటీ తప్పు చేసింది కాదు మోసం చేసింది. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసింది. కానీ ఆమె చేసిన పాపానికి ఆమె నలుగురు పిల్లలు బలయ్యారు. ఆ ఇన్స్టా మోసం కమ్ మర్డర్ స్టోరీ పోలీసుల మాటల్లోనే విందాం. యూపీలోని ఫరూకాబాద్ లో ఉంటోంది రాణి. ఆమె వయసు 52 ఏళ్లు, నలుగురు పిల్లలు. వాళ్ళు పెద్దవాళ్లు కూడా అయ్యారు. కానీ రాణిని భర్త వదిలేశాడు. ఆమెను ఒంటరితనం వేధించింది. అందుకోసం యంగు కుర్రాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అలా మళ్ళీ ఎంగేజ్ కి వెళ్లిపోవాలనుకుంది. అందుకోసం కత్తి లాంటి కుర్రాడిని పట్టాలనుకుంది రాణి. అందుకు అందరి మాదిరిగానే ఇన్స్టా ఎంచుకుంది. 52 ఏళ్ల వయసులో ఎవరైనా సరే అందాన్ని కోల్పోతారు. శరీరంలో మార్పులు వస్తాయి, సహజం. ఇటు రాణి కూడా అలానే ముసలావిడిలా కనిపించేది. కానీ తాను కత్తి లాంటి ఫిగర్ లా కనిపించాలనుకుంది. తీరా ఇటు చూస్తే కత్తి లేదు, ఫిగరు లేదు, వయసు అంతకన్నా లేదు. కాకపోతే మనసులో కోరికలే కత్తుల్లా ఆమెను పొడుస్తున్నాయి. అందుకోసం ఇన్స్టా గురించి ఫ్రెండ్స్ ద్వారా, ఆమె పిల్లల ద్వారా తెలుసుకుంది. ఇంకేముంది, రీల్స్ చేయాలనుకుంది. ఆ వెంటనే డ్రెస్లు మంచి వేసుకునేది. కానీ మొహాన్ని మాత్రం డ్రెస్ మాదిరిగా మార్చలేదు కదా. అందుకే మొహానికి ఫిల్టర్ వేసేసింది. ఇంకేముంది, లేని లిప్స్టిక్ వచ్చేసింది. మేకప్ లుక్ తో పాటు కళ్ళల్లో కైపు, జుట్టులో సొగసు. లేని అందంతో మొహం మీద మచ్చలు, ముసలితనాన్ని దాచి లేని అందాన్ని బయట ప్రపంచానికి చూపించింది. అలా పాత పాటలకు, పాడు పాటలకు లిప్ సింక్ రీల్స్ చేసేది. అప్పుడప్పుడు తొక్కలో టిప్స్ అందరూ చెప్పినట్లుగానే చెప్పేది. ఇక ఇలాంటి ఇన్స్టా రీల్స్ మీరు చాలానే చూసుంటారు. ఇక ఇన్స్టాలో మంచున్నా కూడా వాటికి పెద్దగా డిమాండ్ ఉండదు. మోసాల రీల్స్ కే కిక్కులు, లైకులు ఎక్కువ. సేమ్ టు సేమ్ రాణి రీల్స్ కూడా లైకులు తెగ తగిలాయి, కామెంట్స్ కూడా పెరిగిపోయాయి. అయితే ఓ 26 ఏళ్ల కుర్రాడికి ఈ యంగ్ ఆంటీ తెగ నచ్చేసింది. అంతే, కామెంట్లు, లైకులతో ఒక్కసారిగా దాడి చేస్తూ ఉన్నాడు. మీరు సూపర్ ఉన్నారు, మీ రీల్ అదిరిందని మనసు పారేసుకున్నాడు. కామెంట్స్ తెగ పెట్టడంతో రిప్లై ఇచ్చింది. ఆ 26 ఏళ్ల కుర్రాడి పేరు అరుణ్ రాజ్పూత్. ఇతనిది మణిపురి. ఆమె అందం చూసి నిజమే అనుకున్నాడు. ఫిల్టర్ వెనుకున్న నకిలీదని గుర్తించలేకపోయాడు. యవ్వనంలోని కామం అతని కళను మాయ చేసింది. రాణి వేసిన కలర్ఫుల్ ఫిల్టర్ మోసం చేసేసింది. చివరకు అలా హాయ్ నుంచి నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అనే వరకు వెళ్లిపోయాడు అరుణ్. మరోవైపు రాణికి కావాల్సింది దొరికేసింది. యంగ్ డైనమైట్ కావాలనుకుంది. ఎప్పుడో ఆరిపోయిన తన యవ్వనం తాలూకు కోరికలను తట్టి లేపి తుఫాన్ రేపేవాడు కావాలనుకుంది. 26 ఏళ్ల వయసులో మ్యాన్లీ ఫిగర్ ఉన్న అరుణ్ సరైన వాడనుకుంది. అయితే మరీ ఆశపడద్దనుకుంది. ఎందుకంటే తన గ్లామర్ ఏంటో తనకు తెలుసు. అంతకు మించి ఆరిపోయిన యవ్వనం, కరిగిపోయిన అందానికి అరుణ్ సరిగ్గా సూర్యుడిలా తనను మండిస్తాడనుకుంది. ఇంకేముంది, అరుణ్ తో తన ఫోన్ నంబర్ పంచుకుంది. ఫోన్ లో కబుర్లు చెప్పుకున్నారు. మరీ కరువులో ఉన్నాడేమో కానీ ఫోన్ లో కూడా ఆమె ముదురు వాయిస్ ను గుర్తించలేకపోయాడు. అయితే అతని వివరాలు అడగ్గా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నానని చెప్పాడు. ఏదైనా వ్యాపారం చేయాలనేది తన కోరిక అన్నాడు. నేను సాయం చేస్తానని చెప్పింది. ఇక అరుణ్ కూడా ఒక్కసారిగా తన జీవితం అంతా తనకే ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే తనకు ఎవరైనా 100 రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు. అలాంటిది ఇన్స్టాలో పరిచయమైన బ్యూటీ సాయం చేస్తానంటే అస్సలు నమ్మలేకపోయాడు. కానీ ఆమె మొదటే 50,000 పంపేసింది. చాలా అని అడిగింది. అతను ఇదే మంచి సమయం అనుకుని ఇంకా కావాలన్నాడు. ఇద్దరు ఫోన్ లోనే డిస్టెన్స్ రొమాన్స్ చేసుకున్నారు. అటు ఇటు వెళ్లి అరుణ్ ఆమె అందాన్ని పొగిడేశాడు. అలా 1,50,000 వరకు ప్రియుడికి సమర్పించుకుంది. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు అరుణ్. ఎందుకంటే ఆమె దగ్గర బేపచ్చమైన డబ్బుందనుకున్నాడు. ఇక లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాడు. ఆమె కూడా సరేనంది. ఇలా ఎన్నాళ్లు ఆన్లైన్ లో వైరాగ్యంతో, మాటలతో ఎంజాయ్ చేస్తాం. దగ్గరగా కలుసుకుని ఇద్దరం ఒకటవుదాం. మన మనసులు ముడిపడ్డాయి. ఇక 3 ముళ్ళు వేస్తే జీవితం ఒకటవుతుందని చెప్పాడు. దీన్ని ఎవరో ఆపలేరని కూడా అన్నాడు. ఆమె కూడా సరేనంది. అయితే అరుణ్నే తన దగ్గరకు రమ్మని కోరింది. నేను రాలేను, నాకు పని ఉంది. నేను చేసే పని వదిలేస్తే నా యజమాని నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. నువ్వేరా నా రాణి అన్నాడు. ఎన్నాళ్ళైనా సరే నువ్వు నా దగ్గరకు రావాల్సిందే కదా అన్నాడు. ఆమె నిజంగానే వచ్చింది. సరిగ్గా మణిపురిలోని తను చెప్పిన బస్ స్టాండ్ దగ్గరకు వచ్చింది రాణి. కానీ అక్కడ ఆమె తానేనని ఫోన్ లో చెప్పగా దగ్గరకెళ్ళాడు. అంతే, ఒక్కసారిగా ఆమెను చూడగానే అరుణ్కి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. గుండె కూడా కాస్త ఆగినంత పనైంది. ఇన్స్టాలో అందానికి బయట ఉన్న రాణికి పోలికలే లేవు. నువ్వేనా ఆ రాణివి అన్నాడు. అవును, నేను ఆ రాణిని కాదు, నీ రాణిని అంది. అంతే, ఆ మాటకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఏమనాలో కూడా తెలియలేదు. ఆమెను చూస్తే డొక్కు ముసలదిలా ఉంది. నీ ఏజ్ ఎంత అని అడిగాడు. ఆమె ఏమాత్రం అబద్ధం చెప్పకుండా, కంగారు పడకుండా జస్ట్ 52 అంది. ఆ మాట వినగానే జస్ట్ 52 అంటే పెన్షన్ కి వెళ్ళడానికి ఇంకో 6 ఏళ్లే మిగిలిందనుకున్నాడు. తానింకా యవనం తాలూకు వేడిని ఇంకా చలార్చుకోలేదనుకున్నాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారని అడిగాడు. 4 అని చెప్పింది. ఆమె పెద్ద కొడుకు వయసు దాదాపుగా తనంత ఉంది. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. చివరికి ఎలాగోలా ధైర్యం చేశాడు. నువ్వు యంగ్ అమ్మాయి అనుకున్నాను, మరీ ముసలిదానివి, నేను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో ఆమె బెదిరించింది. నీ కోసం నేను ఇంత దూరం వస్తే నన్ను అవమానిస్తావా? నా వయసు కాదు, నా మనసు చూడు, చాలా యంగ్ ఏజ్. నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. పైగా నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు. ఇది అన్యాయం కదా అని లా పాయింట్లు లాగింది. చివరకు గొడవ జరిగింది. నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వు, పెళ్లి కూడా చేసుకో, లేదంటే
పోలీసులకు ఫిర్యాదు చేస్తానంది. నువ్వు నాతో అసభ్యంగా ప్రవర్తించావని చెబుతాను, పైగా ఇలా ఒంటరిగా ఉన్న మహిళను పిలిచావని బెదిరించింది. ఆ మాటలకు కాస్త భయపడ్డాడు అరుణ్. చివరకు తన్ని ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వమన్నాడు. ఎందుకంటే పోలీసులు అనేసరికి అరుణ్ కి తడిచిపోయింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ నీ ఫ్యామిలీని వదిలేసి వస్తావా అన్నాడు. నీ కోసం ఎంత దూరమైనా వస్తానంది. ఆ ఒక్క మాటతో క్లియర్ గా అర్థమైపోయింది అరుణ్ కి, ఇది నన్ను వదిలి వెళ్లదు, నేనే వదిలించుకోవాలి అని. అరుణ్ కేం పాలుపోలేదు. సరే, ప్రస్తుతానికైతే ఆమెను నమ్మించాడు. ఇద్దరు కలిసి హోటల్లో తిన్నారు. ఆ తర్వాత బస్ ఎక్కించాడు. ఇక అక్కడి నుంచి ఫోన్లకి అరుణ్ రిప్లై ఇవ్వడం లేదు, కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. కానీ రీల్స్ రాణి మాత్రం బెదిరింపు మెసేజ్లు ఆపడం లేదు. పైగా రీల్స్ చేస్తూనే ఉంది. ఆ చేసిన లింక్స్ వాట్సాప్ లో పంపుతూనే ఉంది. ఆ ఫిల్టర్ అందం చూసి అరుణ్ కి జీవితం మీద విరక్తి కలిగింది. ఇన్స్టాను ఆ ఫిల్టర్ ను కనిపెట్టిన ఆ నా కొడుకుని నరికి పారేయాలి. ఏదో అందగత్తె దొరికిందనుకుంటే డొక్కు ముసిలిది నాకు దయ్యంలా తగులుకుందనుకున్నాడు. వయసు అయిపోయిన రాణి దగ్గర వయాగ్రా వేసిన దండగే. డబుల్ డోస్ వయాగ్రా కూడా పనిచేయదని తలపట్టుకున్నాడు. మరోవైపు లీగల్ నోటీసులు పంపుతానన్న రేంజ్ లో పోలీసుల పేరు చెబుతోంది. చివరకు ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, మా వాళ్ళకు కూడా చెప్పాలి కదా, కానీ వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు వస్తే మాట్లాడదామని చెప్పాడు. నేను వచ్చినా ఒకటే, పెళ్లి చేసుకోవాల్సిందే, నా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వాల్సిందే. ముందు అది ఇవ్వమని బెదిరించింది. కనీసం డబ్బులేస్తేనైనా వెళ్లిపోతుందనుకుంటే అలా కూడా వెళ్లిపోయాలా లేదు. పైగా తన దగ్గర అంత డబ్బు కూడా లేదు. దీంతో గుడిలో పెళ్లి చేసుకుందామని పిలిచాడు అరుణ్. రాణి అందంగా కనిపించేందుకు ఎన్నో మేకప్ లేస్ వచ్చింది, లిప్స్టిక్ వేసింది. అయినా సరే వృద్ధురాలికి ఎంత మేకప్ వేసినా సెట్ కానట్లే ఆమె కూడా సెట్ కాలేదు. మరోవైపు అరుణ్ కి తప్పలేదు. ఆమెను మణిపురిలో రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఓ బస్ ఎక్కారు. మా ఊరి దగ్గర ఓ గుడుంది, అక్కడ పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆమె సరేనంది. అయితే గుడి దగ్గరకే వెళ్లారు, కానీ ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది. పొదల దగ్గరకు తీసుకెళ్లాడు. రాణిని చివరిసారిగా కోరాడు. తన జీవితంలో నుంచి వెళ్లిపోమన్నాడు. నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, కానీ నాకు కాస్త సమయం ఏమన్నాడు. ఓ 6 నెలల్లో విడతల వారీగా ఇచ్చేస్తానని చెప్పాడు. లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందేనంది రాణి. ఆమెను లాగి పెట్టి కొట్టాడు. ఒప్పుకోపోతే చంపేస్తానన్నాడు. నన్నే కొడతావా? ఇప్పుడే డైల్ 100 కి కాల్ చేస్తానని బెదిరించింది. ఇంతలో కోపంతో ఆమె మీద పడ్డాడు అరుణ్. ఆమె చున్ని ఆమె మెడక వేసి ఊరేశాడు. నిమిషంలో చచ్చిపోయింది. ఆ తర్వాత ఆమె 2 ఫోన్లు తీసుకున్నాడు. వాటిలో నుంచి సిమ్ములు తీసేసి మురికి కాలువలోకి ఇసిరేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ మరునాడు ఓ వ్యక్తి రాణి మృతదేహాన్ని చూశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమె ఎవరాని గుర్తించేందుకు పోలీసులకు పెద్దగా సమయం పట్టలేదు. ఎందుకంటే ఆమె బ్యాగ్ లో ఆధార్ కార్డు ఉంది. దీంతో మృతురాలు రాణి అని తేలింది. ఆధార్ కార్డుకు లింక్ అయిన నంబర్ కు కాల్ చేస్తే కలవలేదు. కానీ అడ్రస్ ను పట్టుకుని వెళ్లగా రీల్స్ విషయాలు తెలిసాయి. రాణి కాల్ డేటాను పరిశీలించగా అరుణ్ చివరిసారిగా కాల్ చేసినట్లు గుర్తించారు. ఇంకేమంది, పోలీసుల విచారణలో అరుణ్ దొరికిపోయాడు. తన ఇన్స్టా ఫిల్టర్ కష్టం గురించి చెప్పుకొని పోలీసుల ముందు బోర్న ఏడ్ చేశాడు. నేను అమ్మాయి అనుకున్నాను, ఆంటీ కూడా కాదు, ముసలావిడ అని చెప్పి పోలీసుల ముందు కన్నీరు మున్నీరయ్యాడు. సరే, ఎంత ఫిల్టర్ వేసినా కూడా అమ్మాయిలానే లేదు కదరా, అలా ఎలా బుక్ అయ్యావని పోలీసులు సైతం క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. నా కళ్ళతో చూడండి సార్ అన్నాడు. సరే, ముందు జైలుకి వెళ్ళమని పంపించేశారు. ఆమె శృంగార ఆశ అతనికి శాపం అయింది. అలా ఇన్స్టా ఫిల్టర్ చివరకు హత్యకు దారి తీసింది. మరి ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.